చాలా ఎక్సలెంట్ మూవీ భయ్య. ఇప్పుడు మనం పెట్టిన ప్రతి రూపాయికి వాల్యూ ఇచ్చాడు శంకర్ మార్కు పడింది. ఎక్సలెంట్గా ఉంది సినిమా. చాలామంది నెగిటివ్ టాక్స్ బాగా స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. ఇది నెగిటివ్ టాక్ అనేది ఒక పాయిజన్తో సమానం. ఇది స్ప్రెడ్ అయిపోతుందన్నమాట, స్పీడ్గా చంపేస్తుంది అందరిని కూడా. ఇలాగే సినిమా కష్టాన్ని ఎవడో తెలుసుకోవట్లా. 5 సంవత్సరాలు కష్టపడి ప్రేక్షకుల ముందుకు మంచి సబ్జెక్టుతో శంకర్ గారు ఒక సినిమాని తీసుకొస్తే ఈ 5 రూపాయలు 10 రూపాయలు బ్యాచ్ ఏం చేస్తున్నారంటే దాన్ని 10 నిమిషాల్లో పాయిజన్ చేసేస్తున్నారు, పొల్యూట్ చేసేస్తున్నారు. జనాలందరూ కూడా నెగిటివ్ టాక్ని బాగా ఎక్కువగా లైక్ చేసేలా చేస్తున్నారు అన్నమాట. ఇది చాలా తప్పు. ఇది నాకు తెలిసినంత వరకు సినిమా అయితే అద్భుతంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. నేను మార్నింగ్ షోని చూసి వచ్చాను. ఎంత అద్భుతమైన సినిమా అంటే నిజంగా ఒక్క ముక్కలో చెప్పలేం. అసలు ఎస్జే సూర్య గారికి మన రామ్ చరణ్కి పడిన డైలాగ్స్ అయితే హైలైట్. అసలు ఒక్క ముక్కలో చెప్పలేము. సోషల్ ఇష్యూస్ గురించి, మెయిన్ ఎక్స్పెషల్లీ సోషల్ ఇష్యూస్ గురించి ఇలా ఉంటే బాగుంటుంది అని జనాలకు అర్థమయ్యేలాగా, కరప్టెడ్ పాలిటిక్స్ నుంచి జనాలని మోటివేట్ చేసేలాగా మంచి సబ్జెక్ట్తో వస్తే చాలామంది కూడా ఈ నెగిటివ్ టాక్స్ చేసే వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నా, ఒక చిన్న వీడియో కానీ, చిన్న షార్ట్ ఫిల్మ్ కానీ మీ బతుకెట్టుకొని చేస్తే దాని కష్టం ఏంటో, దాని వాల్యూ ఏంటో మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బతుకు ఒక సినిమా తీయడం రాదు, ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం రాదు. ఈ పనికిమాల రివ్యూస్ చెప్పడానికి మట్టుకు ముందుకు వచ్చేస్తున్నారో ఇది చాలా తప్పు భయ్యా. జెన్యున్గా మాట్లాడడం గురించి నేనేం అనట్లేదు. ఈ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు సగం మంది సినిమా చూడరు. సగం మంది సినిమా చూడకుండానే ఈ నెగిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ చేస్తారో, జనాలందరం కూడా మైండ్ని డైవర్ట్ చేస్తారో, ఇది నేను చాలా బాధపడుతూ చెప్తున్నా. ఎందుకంటే అంత మంచి సినిమా వచ్చినప్పుడు మన ముందుకి దాంట్లో ఉన్న ఏదన్నా మిస్టేక్స్ చిన్న అవ్వచ్చు. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ట్రిమ్ చేయవలసిన పార్ట్ ఉండొచ్చు సినిమాలో. అలాంటిది వదిలేసి అలాంటి దాని గురించి ఏమన్నా చిన్నగా చెప్పొచ్చు సజెషన్ కింద. అంతేగాని మీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి, మీకు నోటుకు వచ్చినదే చెప్పేసి బాగాలేదంట, సినిమా బాగాలేదంట. అసలు బాగాలేదనే మాటే తప్పు. అసలు ఫస్ట్ నేను చెప్పేది అదే, బాగాలేదనే మాట తప్పు. మీకు ఆ కష్టం వాల్యుబుల్ టైము అవన్నీ కూడా మీకు తెలియదు. అక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇది మట్టికి నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నా. సినిమా ఓవరాల్గా అయితే శంకర్ మార్కు పడింది భయ్య. సోషల్ ఇష్యూస్ మీద మంచి ఒపీనియన్ ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుద్ది. ఇంకొకటి ఎస్జే సూర్య గారికి చరణ్ గారికి జరిగిన మధ్య డైలాగులు అయితే, నువ్వు నేను ఒకటే, మన ఇద్దరికి పెద్ద తేడా ఏముందంటే నీకు రాజకీయం తెలుసు, నాకు రాజ్యాంగం తెలుసు అనే డైలాగు అసలు అద్భుతంగా ఉందన్నమాట. నీకు రిగ్గింగ్లు తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, అలాగే నీకు జీవో పాస్ చేయడం తెలుసు, నాకు జీవోలు క్రియేట్ చేయడం తెలుసు. ఇది ఎంత అద్భుతమైన డైలాగ్ అంటే నిజంగా ఓవరాల్గా థియేటర్ మొత్తం కూడా విజిల్స్ పడినాయి. అలాంటి అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. రాకరా సాకసా అనే డైలాగులు కానీ, ఏదైనా సరే నువ్వు రా అంటే నేను రా అంటాను, నువ్వు సార్ అంటే నేను సార్ అంటాను. ఈ టైప్ ఆఫ్ వెర్షన్ అసలు అద్భుతం. అసలు నిజంగా చెప్పాలంటే ఆ పొలిటికల్లో చేసిన క్యారెక్టర్ అయితే రామ్ చరణ్ గారు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. శంకర్ గారు ఆయన్ని ఎలా చూపించాలనుకున్నాడో అద్భుతంగా చూపించాడు ఈ సినిమాలో. ఇంకొకటి మన జూనియర్ రామ్ చరణ్ కూడా క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా మెస్మరైజింగ్ మూమెంట్స్ ఉన్నాయి. మన బ్రహ్మానందం గారి కామెడీ కావచ్చు, మొత్తం కూడా మన శ్రీకాంత్ గారికి అయితే ఒక మంచి పొలిటీషియన్ లీడర్ కింద, అలాగే మన డైరెక్టర్ గారికి ఇవన్నీ కూడా మన ఒక వెర్షన్లో చెప్పాలంటే సినిమా మటుకు అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది.